ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది రేపు మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. అటు వర్షాల నేపథ్యంలో రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. గడిచిన 24 గంటల్లో విశాఖలోని కాపులుప్పాడలో 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, శివ, అయితే ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ శాఖ బాంబు పేల్చిందని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు కూడా అత్యంత భారీ వర్షాలు ఉండనున్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే అలర్ట్ చేసింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది ఇవాళ అనగా సోమవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు అనగా మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని చెప్పి కూడా ఒక అంచనా వేస్తోంది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్పింది. అయితే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురవనున్నట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. ఆ విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్పి చెప్తోంది వాతావరణ శాఖ. అలాగే కోనసీమ, తూర్పు జిల్లా, పాగో జిల్లా, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పి కూడా తెలుస్తోంది. కృష్ణా, అలాగే ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. అటు వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తానికి ఏదైతే పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం బలంగా వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ పేర్కొన్న నేపథ్యంలో అటు రాష్ట్రంలో కావచ్చు, 2 రాష్ట్రాల్లో కావచ్చు, ప్రభుత్వాలు, సీఎంలు కూడా అలాగే ప్రభుత్వ అధికారులను అలర్ట్ చేశారు. ఎక్కడైతే ప్రమాద ఏదైతే ఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పి కూడా ఎక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదన్న అంచనాతో అధికారులందరూ కూడా అది దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఏదైతే ఇవాళ కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా తెలుస్తోంది. మొత్తానికి మత్స్యకారులు కూడా వేటకు వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం కోరింది. అటు మత్స్యకాల నేపథ్యంలో రాష్ట్ర అధికారులందరినీ కూడా పూర్తి స్థాయిలో ప్రతి మండల స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే వాగులు, వంకలు, అలాగే ఏర్లు దాటే సమయంలో అలాగే బ్రిడ్జిలు ఏమాత్రం నాణ్యతతో ఉన్నాయి, అలాగే అంత భద్రతతో ఉన్నాయా, వర్షంతో ఏమైనా తడిసిపోయి కూలిపోయే ప్రమాదాలు ఉన్నాయా కూడా వెంటనే స్పందించి అక్కడ రాకపోకలు ఏవైనా ఉంటే వాటిని బంద్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా జిల్లా అధికారులకు అలాగే
పోలీసులకు కూడా పెద్ద ఎత్తున హెచ్చరిక జారీ చేసింది ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అర్థం చేసుకుని దూర ప్రయాణాలు అలాగే సైకిళ్లలో రైళ్లు దాటడం, బ్రిడ్జిలు దాటడం ఇటువంటివి సాహసాలు చేయకుండా ఇళ్లలోనే ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వము అలాగే వాతావరణ శాఖ నిపుణులు అయితే సూచిస్తున్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి, ప్రభుత్వం చెప్పినటువంటి వాటిని పాటించి ప్రజలు ఎవరు కూడా ప్రాణాపాయ స్థితికి తెచ్చుకోకుండా, వర్షంలో ఎక్కడ చిక్కుకోకుండా సురక్షితంగా ఉండాలన్నది ప్రభుత్వ సూచనగా తెలుస్తోంది. మరి చూడాలి ఈ వర్షం ఎంత దాటి ఎంత నష్టం చేస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలకు ఎక్కువ శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే తీవ్రంగా గాలులు వస్తాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్లకుండా, సముద్రంలోకి వెళ్లకుండా చూడాలని కూడా సముద్ర ప్రాంతం ఉన్నటువంటి వారందరికీ కూడా అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అలాగే రెవెన్యూ శాఖను కూడా అప్రమత్తం చేసింది. ఎక్కడికక్కడ ప్రజలు ఎవరైనా వర్షంలో కానీ లేదంటే వాగులు వంకల్లో వర్షాల్లో ఇరుక్కుపోయినా వెంటనే సంబంధించినటువంటి అధికారులకు ఇన్ఫార్మ్ చేయాలి. వెంటనే వారందరినీ కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా సమీక్షిస్తున్నారు. ఎక్కడ వర్షాలు ఎక్కడ ఎక్కువగా కురుస్తాయి, ఒకవేళ ఎక్కడ నష్టం వస్తుంది అన్న దానిపై కూడా ఆయన సమీక్ష చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైతే అధికారులందరూ కూడా ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఎక్కువ శాతము నష్టం ఉంటుందో వర్షం వల్ల అక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.